నీ అకౌంట్ వైరల్ అవ్వడం కోసం ఎలాంటి చెత్త వీడియోస్ పోస్ట్ చేసినావక్క? ఉందా కొంచెమైనా? ఇంత చెత్త వీడియోస్ పోస్ట్ చేసి సమాజాన్ని ఎందుకు చెడగొట్టాలక్క? ఎంత చక్కగా పద్ధతిగా ఉన్నారక్క. మీరు ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయడం ఏంటక్క? మీరు సంపాదించుకోవడం కోసం సమాజాన్ని చెడగొట్టడం అవసరమా అక్క? చెడిపోతున్న వాళ్ళని మీరు బాగుపరచగలుగుతారా అక్క? ఇప్పుడు మీరు పోస్ట్ చేసిన ఈ చెత్త వీడియో చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు, ఎదిగే పిల్లలు ఏం నేర్చుకోవాలక్క? ఇప్పుడైతే సమాజంలో ఏజ్ తో సంబంధం లేకుండానే అడ్డమైన పనులు, చెడు పనులు అన్ని చేస్తున్నారు. పైగా నువ్వు ఇలాంటి చెత్త వీడియోస్ పెట్టడం అవసరమా అక్క? చూడక నీకు వీలైతే నువ్వు సమాజాన్ని బాగుపరచు, కానీ చెడగొట్టకక్క. ఈమెనే కాదు, ఇంకా చాలా మంది ఈ చెత్త పోరగాల వీడియోస్ వైరల్ చేస్తున్నారు. అరే, ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి సిగ్గుండాలి అంటున్నా. సమాజానికి ఏం అందిస్తున్నారా నాయన మీరు? ఏముందని ఇంటర్వ్యూ చేస్తున్నారు? అసలు సమాజానికి ఏం నేర్పించాలని ఇంటర్వ్యూ చేస్తున్నారు? మీరు సంపాదించుకోవడం కోసం, మీ అకౌంట్ వైరల్ అవ్వడం కోసం ఇలా సమాజాన్ని చెడగొట్టడం ఎంత వరకు కరెక్ట్? మీరు కొంచెమైనా ఆలోచిస్తున్నారా? మీరు చేసే ఒక్కొక్క వీడియో పోస్ట్ వల్ల ఎంత మంది జీవితాల మీద ఎఫెక్ట్ అవుతుందో మీకు అర్థమవుతుందా కొంచెమైనా? ఇంకా చాలా అకౌంట్స్ ఉన్నాయి, వాళ్ళ అకౌంట్స్ అన్ని తీసి సెర్చ్ చేసి పిహెచ్డి చేయలేను నేను చెత్త వీడియోస్ కి. నేను వాళ్ళ ఫుల్ వీడియోస్ పెట్టేదాన్ని, కానీ నాకే చెత్తగా అనిపిస్తుంది ఆ వీడియోస్ అంతా చెత్తగా, నీచంగా ఉన్నాయి. కనీసం వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. కాకపోతే చూస్తున్నారా, నేను పెట్టిన కొన్ని అకౌంట్స్ అయినా ఎన్ని కామెంట్లు ఉన్నాయి, ఎన్ని లైక్లు ఉన్నాయి, ఎన్ని షేర్లు ఉన్నాయి. నేనేమో ఇంత కష్టపడి సమాజం మారాలి, మనుషులంతా మారాలి, మన మానవ జాతి కోసం, మన భవిష్యత్తు కోసం ప్రజలంతా మారాలని నేను కష్టపడి పోరాటం చేస్తుంటే, నా జీవితాన్నే త్యాగం చేసి నేను పోరాటం చేస్తుంటే నాకు ఏ ఒక్కరైనా ఒక్క లైక్ కాదు కదా, అసలు వీడియోసే చూడరు. మీరు చూసే వాళ్ళు ఇలా తయారైతున్నారు కాబట్టే మంచి మంచి వాళ్ళు కూడా చెత్త వీడియోస్ పోస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అదంతా ఎవరి వల్ల? మీరు చూస్తున్నారు కాబట్టి, మీరు లైక్ చేస్తున్నారు కాబట్టి, మీరు కమెంట్ చేస్తున్నారు కాబట్టి మంచి వాళ్ళు కూడా చెత్త వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అంతా మీ కారణం వల్లనే. కానీ మీకు వీలైతే సమాజాన్ని బాగుపరచండి, కానీ చెడగొట్టకండి. ఇప్పటికైనా మంచి కోసం పాకులాడండి, మంచి కోసం స్టాండ్ తీసుకోండి. ఈ వీడియో ఆ అక్కకు చేరే వరకు షేర్ చేయండి. ఆ అక్క తన అకౌంట్ నుంచి ఆ వీడియో డిలీట్ చేయాలి. ఎందుకంటే తనకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, చాలా మంది తన వీడియోస్ చూస్తూ ఉంటారు. సమాజం చెడిపోవడం అసలు కరెక్ట్ కాదు. నేను ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి చెప్తున్నా, మీకు బుద్ధి ఉండాలి. అసలు మీకు ఉందా కొంచెమైనా? ఎవరికి ఇంటర్వ్యూ చేస్తున్నారు? వాళ్ళు ఏం ఉద్ధరించినారని వాళ్ళకి ఇంటర్వ్యూ చేస్తున్నారు? మీరు సంపాదించుకోవడానికి సమాజాన్ని చెడగొట్టడం ఎంతవరకు కరెక్ట్ ఉందా మీకు కొంచెమైనా? నాకు అర్థమైతలేదు. ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి అంటున్నా, ట్రోలింగ్ చేసే వాళ్ళకి అంటున్నా, ట్రెండింగ్ వైరల్ చేస్తున్నారు. అసలు ఎలాంటి విషయాలకు మీరు రియాక్ట్ అవుతున్నారో కొంచెమైనా ఆలోచించండి. ఇంకా చాలా మంది వీళ్ళ వీడియోస్ ని ట్రెండింగ్, వైరల్, ట్రోలింగ్ చేస్తున్నారు, ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. ఎవరెవరైతే వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ అకౌంట్ నుంచి ఈ చెత్త వీడియోస్ ని డిలీట్ చేయాలి. ఇప్పటి వరకు ఎవరెవరైతే ఇంటర్వ్యూ చేసినారో వాళ్ళు కూడా వీళ్ళ చెత్త వీడియోస్ ని డిలీట్ చేయాలి. ఇంటర్వ్యూ చేయడం కూడా ఆపాలి. వీళ్ళు నిజంగా చాలా దారుణంగా దిగజారిపోయారు. ఎట్లా అంటే సమాజాన్ని చెడగొట్టాలనే ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఇది మన ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకొని అందరికి షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నా. సమాజంలో మార్పు రావాలని, మనుషులంతా మంచిగా మారాలని, సమాజంలో చెడుని తొలగించాలని నేను పోరాటం చేస్తున్నా. నా పోరాటంలో భాగస్వాములు అవ్వాలనుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సమాజం పట్ల బాధ్యత వహిస్తారని నేను కోరుకుంటున్నా. జై సమాజం, జై జై సమాజం, జై సమాజం, జై జై సమాజం. ధన్యవాదాలు.